ఈ వీడియోలో మనము టెట్ సిలబస్లో భాగమైనటువంటి డిక్షనరీ రెఫర్ చేయడం గురించి ఉన్నటువంటి టాపిక్ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాము. సో ఈ అంశం మీద ఎక్కువగా బిట్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి భాగం ఏంటిదంటే డిక్షనరీలో ఉన్నటువంటి షార్ట్ ఫామ్స్. మనం ఏదైనా వర్డ్ను సెర్చ్ చేసినప్పుడు ఆ వర్డ్కు తర్వాత అది ఈ విధంగా షార్ట్ ఫామ్ రాసి ఉంటుంది. గమనించండి, మీరు డిక్షనరీ ఓపెన్ చేస్తే ఇటువంటి షార్ట్ ఫామ్స్ కంపల్సరీ మీకు కనిపిస్తాయి. సో ఆ షార్ట్ ఫామ్స్ యొక్క అర్థాన్ని మనకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది కాబట్టి ఆ లీస్ట్ ఆఫ్ షార్ట్ ఫామ్స్ని ఇక్కడ నేను ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా ఒక 20 పైనే షార్ట్ ఫామ్స్ నేను టేబుల్ రూపంలో ఇచ్చాను. ఇంకా అదనంగా మీకు అర్థం కావడం కోసం, అదనంగా ఇన్ఫర్మేషన్ కోసం టేబుల్లో లేని వాటిని కూడా నేను ఇక్కడ అదనంగా కూడా క్వశ్చన్స్లలో ప్రాక్టీస్ చేసే దగ్గర వాటిని తీసుకురావడం జరిగింది, ప్రజెంట్ చేయడం జరిగింది. కాబట్టి టేబుల్తో పాటు ఈ ప్రాక్టీస్ బిట్స్లో కూడా కొన్ని మనకు కొత్తవి తెలుస్తాయి కాబట్టి జాగ్రత్తగా వీడియో చివరి దాకా చూడండి. సో ఒకసారి షార్ట్ ఫామ్స్ చూద్దాం. ఏదైనా వర్డ్ను మనం సెర్చ్ చేసిన దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ ఉంది, పక్కన ఏడీజీ ఉందనుకోండి. పక్కన ఏడీజీ ఉంటే ఆ బ్యూటిఫుల్ అనే పదం ఏంటిది? యాడ్జెక్టివ్ అని అర్థం. మిగతాయి కూడా అంతే. ఏడివి అంటే యాడ్వర్బ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ స్పెల్లింగ్లు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ షార్ట్ ఫామ్ స్పెల్లింగ్లే, వాటి మీదనే మనకు ఎక్కువ అడుగుతాడు. నెక్స్ట్ పిఆర్ఈపి అంటే ప్రిపోజిషన్, సిఓఎన్జే కంజంక్షన్, పిఆర్ఓఎన్ ప్రొనౌన్, ఐఎన్టీఈఆర్జే ఇంటర్జెక్షన్, ఏఆర్టీ ఆర్టికల్, ఏయుఎక్స్ ఆక్సిలరీ వర్బ్, ఎస్ఐఎన్జి అంటే సింగులర్, పిఎల్ అంటే ప్లూరల్, ఏబిబిఆర్ అబ్రివియేషన్. మీకు ఎగ్జామ్లో బిట్ ఎలా అడుగుతాడంటే ప్లూరల్ అని ఇస్తాడు. ప్లూరల్ యొక్క షార్ట్ ఫామ్ డిక్షనరీలో ఎలా సూచిస్తామని అడుగుతాడు. ఓకే, పిఎల్ ఆప్షన్స్లలో పిఎల్ ఉంటుంది. నెక్స్ట్ సిఎఫ్ కంపేర్, ఈఎస్పి ఎస్పెషల్లీ, ఈజీ ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఐఈ దట్ ఈస్, రైట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నేను రాసినప్పుడు డిఎస్సి ఎగ్జామ్లో ఇది అడగడం జరిగింది కాబట్టి ఆల్రెడీ వచ్చిన బిట్టే అది. నెక్స్ట్ ఎఫ్ఐజి ఫిగరేటివ్, ఎల్ఐటి లిటరల్, యుఎస్యు యూజువల్లీ, ఓపిపి ఆపోజైట్, ఎస్వైఎన్ అని ఉంటే సినోనిమ్ అని అర్థం, ఏఎన్టీ ఉంటే యాంటోనిమ్ అని అర్థం, ఏఎంఈ ఉంటే అమెరికన్ ఇంగ్లీష్ అని అర్థం, సి ఉంటే కౌంటబుల్ నౌన్ అని అర్థం, యు ఉంటే అన్కౌంటబుల్ నౌన్ అని అర్థం, పీపీ ఉంటే పాస్ట్ పార్టిసిపుల్ అని అర్థం. సో ప్రతి బిట్ పక్కన నేను ఈ టేబుల్ను ప్రజెంట్ చేయడం జరిగింది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోగలరు, లేదా ఈ పీడిఎఫ్ని ఎట్టాగో మీకు అందిస్తాను కాబట్టి మీ పీడిఎఫ్ ద్వారా మీరు నోట్స్ రాసుకోగలరు. ఇప్పుడు ఒకసారి బిట్స్ చూద్దాము. ఇక్కడ గమనించండి, ఫస్ట్ బిట్టే టేబుల్లో లేనిది ఇచ్చాను నేను. వాట్ డస్ ఎన్ స్టాండ్ ఫర్? డిక్షనరీలో ఏదైనా పదం వెతికినప్పుడు దాని దగ్గర ఎన్ ఉందనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది? నేమ్, నౌన్, నంబర్, నోట్. సో అదేమవుతుంది? నౌన్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వాట్ డస్ వి స్టాండ్స్ ఫర్? వి దేన్ని తెలియచేస్తుంది? వాయిస్, వర్బ్, వర్షన్, వాల్యూ. సో ఆన్సర్ వచ్చేసి వి అంటే వర్బ్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోగలరు. నెక్స్ట్ విటి, విటి స్టాండ్స్ ఫర్. వాట్ డస్ విటి స్టాండ్స్ ఫర్? విటి స్టాండ్స్ ఫర్ ట్రాన్సిటివ్ వర్బ్, టెన్స్ వర్బ్, వర్బ్ టెన్స్, వర్బల్ ఫామ్. సో ఇక్కడ విటి స్టాండ్స్ ఫర్ ట్రాన్సిటివ్ వర్బ్, రైట్. విటి స్టాండ్స్ ఫర్ ట్రాన్సిటివ్ వర్బ్. నెక్స్ట్ వాట్ డస్ విఐ స్టాండ్స్ ఫర్? విఐ అనేటువంటిది దేన్ని సూచిస్తుంది డిక్షనరీలో? ఒకసారి గమనించండి. విజిబుల్, ఇంట్రాన్సిటివ్ వర్బ్, వర్బ్ ఇండికేటర్, వర్బ్ ఇండెక్స్. సో ఇక్కడ విఐ అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్. అదే ట్రాన్సిటివ్ వర్బ్ అయితేనేమో విటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అయితే విఐ. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాట్ డస్ ఏడిజే స్టాండ్స్ ఫర్? వాట్ డస్ ADJ stands for adjective, adverb, addition,
అడ్రస్. సో ఆన్సర్ యాడ్జెక్టివ్. ఇదిగోండి ఏడీజే యాడ్జెక్టివ్. ఏడివి స్టాండ్స్ ఫర్, ఏడివి అంటే ఏముంది, యాడ్వర్బ్. సో అడ్వైస్, అడ్వర్బ్, అడ్వాన్స్, యాడ్జెక్టివ్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, యాడ్వర్బ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పిఆర్ఓఎన్, పిఆర్ఓఎన్, పిఆర్ఓఎన్ స్టాండ్స్ ఫర్ ప్రొనౌన్సియేషన్, ప్రొనౌన్సియేషన్, ప్రొనౌన్, ప్రొనౌన్స్, ప్రూఫ్ రీడింగ్. సో ఇందులో చూడండి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, పిఆర్ఓఎన్ అంటే ఏమవుతుంది, ప్రొనౌన్. సో ఆన్సర్ వచ్చేసి ప్రొనౌన్, రైట్. పిఆర్ఈపి, పిఆర్ఈపి స్టాండ్స్ ఫర్, గమనించండి పిఆర్ఈపి స్టాండ్స్ ఫర్, ఇక్కడ పిఆర్ఈపి ఉంది, ప్రిపోజిషన్. సో ఆప్షన్స్ ఒకసారి చూసి కరెక్ట్ ఆన్సర్ను టిక్ చేద్దాం. ప్రిపోజిషన్, ప్రిపరేషన్, ప్రిపోజిషన్. గమనించండి కన్ఫ్యూజ్ చేసేలాగా లేదు, నేనే చదవడం ఫస్ట్ మిస్టేక్ అయిపోయాయి. ప్రిపరేషన్, ప్రిపోజిషన్, ప్రిఫిక్స్, ప్రజెంట్. సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందంటే ప్రిపోజిషన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సిఓఎన్జి స్టాండ్స్ ఫర్, సిఓఎన్జి స్టాండ్స్ ఫర్ కంజంక్షన్, కనెక్షన్, కన్క్లూజన్, కండిషన్. సిఓఎన్జి ఇందులో ఎక్కడుంది, ఇదిగోండి. సో ఇక్కడ రైట్, అదేమవుతుంది అంటే కంజంక్షన్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, కంజంక్షన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఈ బిట్స్కు సంబంధించిన లాజిక్స్ అన్నీ ఈ టేబుల్లోనే కలవు. సో ఐఎన్టీఈఆర్జే ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా, ఐఎన్టీఈఆర్జీ స్టాండ్స్ ఫర్ ఇంటర్వ్యూ, ఇంటర్జెక్షన్, ఇంటరాక్షన్, ఇంటర్నల్. సో గమనించండి ఒకసారి టేబుల్లో వెతుకుదాము. ఐఎన్టీఈఆర్జే ఇక్కడ ఉంది, రైట్, గమనించండి. సో అదేమవుతుంది, ఇంటర్జెక్షన్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఇంటర్జెక్షన్. ఇంకొన్ని బిట్స్ చూద్దాం. వాట్ డస్ ఏయుఎక్స్ స్టాండ్స్ ఫర్, ఆక్సిలరీ వర్బ్, ఆక్సిలియరీ నౌన్, అడిషనల్ వర్డ్, ఆక్సిలరీ యాడ్జెక్టివ్. సో ఏయుఎక్స్ గమనించండి, ఇగో ఇక్కడ ఉంది. సో ఆక్సిలరీ వర్బ్ అవుతుంది, అదేమవుతుంది, ఆక్సిలరీ వర్బ్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఇది ఆక్సిలరీ వర్బ్. నెక్స్ట్ ఎస్ఐఎన్జి సింగ్ స్టాండ్స్ ఫర్ సింగింగ్, సింగులర్, సింగిల్ లైన్, సిగ్నేచర్. సో బిట్టు ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో సింగులర్. సో సింగులర్ అంటే బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పిఎల్ స్టాండ్స్ ఫర్ ప్లేయర్స్, ప్లేయిన్, ప్లూరల్, ప్లే. సో ఆన్సర్ వచ్చేసి పిఎల్ ఎక్కడుంది, ఇదిగో ఇక్కడుంది. సో అర్థం ఏంటిది, ప్లూరల్. సో ప్లూరల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏబిబిఆర్ స్టాండ్స్ ఫర్ ఏబిబిఆర్, ఏబిబిఆర్ అబ్రివియేషన్, అబ్స్ట్రాక్ట్, అబ్రాడ్, అబ్నార్మల్. సో గమనించండి ఇక్కడ. సో అబ్రివియేషన్, ఆన్సర్ ఈజ్ అబ్రివియేషన్. వాట్ డస్ ఎస్వైఎన్ స్టాండ్స్ ఫర్, ఎస్వైఎన్ స్టాండ్స్ ఫర్ సింటాక్స్, సినోనిమ్, సింబల్, సూటబుల్. ఆన్సర్ బి సినోనిమ్. ఇక్కడ గమనించండి సినోనిమ్. ఏఎన్టీ స్టాండ్స్ ఫర్ యాంటోనిమ్, యాంటిగ్యూ, యాంటీనా, ఆన్సర్. సో మనం లాజిక్లో వెతుకుదాం. ఏఎన్టీ హియర్, రైట్, యాంటోనిమ్. సో ఏఎన్టీ స్టాండ్స్ ఫర్ antonym. OPP stands for opponent, opposite, opportunity, opinion. స్పెల్లింగ్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. OPP ఎతకండి, రైట్, హియర్ OPP. సో ఆపోజైట్. EZ stands for that is, for example, equal to. Next
ఎండ్ ఆఫ్ గ్రామర్. సో మనకు లాజిక్ ప్రకారం ఈజీ అంటే ఈజీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్కు ఈజీ అని మాత్రమే రాయాలి. నెక్స్ట్ ఐఈ స్టాండ్స్ ఫర్ ఇన్ ఇంగ్లీష్ దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ ఎంట్రీ. సో లాజిక్లో చూడండి ఐఈ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. దట్ ఈస్ వాట్ ఈజ్ సిఎఫ్ స్టాండ్స్ ఫర్? CF stands for compare, confirm, copy form, contrast fully. సో ఆన్సర్ వచ్చేసి కంపేర్కు సిఎఫ్ను మనము ఉపయోగిస్తాం. ఇదిగోండి. నెక్స్ట్ ఈఎస్పి స్టాండ్స్ ఫర్ ఎస్పెషల్లీ, ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్లెనేషన్, ఎక్స్పెక్టెడ్. ఈఎస్పి అంటే ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం కదా, ఎస్పెషల్లీ, ఓకే, అంటే పర్టికులర్లీ అని చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. ఎల్ఐటి స్టాండ్స్ ఫర్ లిటరరీ, లిటరల్, లిటరేచర్, లైట్. సో ఆన్సర్ వచ్చేసి లిటరల్. ఎఫ్ఐజి స్టాండ్స్ ఫర్ ఫిగర్, ఫిగరేటివ్, ఫింగర్, ఫైనల్. ఆన్సర్ ఫిగరేటివ్. నెక్స్ట్ వాట్ డస్ యుఎస్యు స్టాండ్స్ ఫర్? యూజువల్లీ, యూస్ఫుల్, యూసేజ్, యూజర్. ఆన్సర్ యుఎస్యు, యూజువల్లీ. సో ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే, ఇంకా చాలా గలవు. సో ఇవి ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా నాకు మీరు పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి. నేను మీకు లింక్ను ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు మా యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, అదేవిధంగా వీడియోను లైక్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.